హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనొక కొత్త క్రియేటివ్ డిజైన్ వేస్తున్నాను. దానికొచ్చేసి వైట్ క్లాత్ తీసుకున్నాను. దానికి ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు డిజైన్ ఈజీగా ఎలా ఏసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో చూసి ఫాలో కండి. ఇలా సర్కిల్ గీసుకొని ఒకటి మళ్ళా మధ్యలో నుండి మళ్ళా కలర్ బాటిల్ పెట్టి ఇంకొక సర్కిల్ వేశాను. దీనికి మధ్యలో నుండి చిన్న స్టెమ్ వేశాను. దీనికొచ్చేసి ఒక ఫ్లవర్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లవర్కు స్టెమ్ వేశాను. లీవ్ వేసుకుంటున్నాను. డిజైన్ గీయరాని వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు ఇలా. పైన చిన్న మొగ్గలాగా వేశాను. ఎంత బాగుంది చూడండి. ఇంకా ఫ్లవర్ వేసుకోరాకపోతే దాన్ని ఎరేజర్తో తీసేసి మళ్ళీ చిన్న లీఫ్ వేసుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ వచ్చేసి పింక్, బ్రౌన్, గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాను. ఈ రెండు సర్కిల్ కాకుండా ఒక్క సర్కిల్ గీసుకొని కూడా దాన్ని చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎలాగో. కలరు ఇది కాకుండా కానీ బ్లూ తీసుకోవచ్చు, వైలెట్ తీసుకోవచ్చు, ఎల్లో కలర్ తీసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. బ్రౌన్ కలర్తో చిన్న డాట్స్ పెడుతున్నాను. ఇప్పుడు చిన్న మొగ్గ వేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్తో స్టెమ్, లీఫ్ వేసుకుంటున్నాను. గ్రీన్ కలర్లో కూడా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంటాయి. నేను డార్క్ గ్రీన్ వేస్తున్నాను. అవి మీకు నచ్చకపోతే లైట్ కలర్ కూడా వేసుకోవచ్చు.
దీనికి రౌండ్ ఒకటో నంబర్ బ్రష్ వాడుతున్నాను నేను. సర్కిల్ మొత్తం పింక్ కలర్‌తో నింపుకొని కూడా అవుట్‌లైన్స్ యెల్లో కలర్ వేసుకోవచ్చు. దీన్ని ఇంకా రకరకాలుగా బ్యూటిఫుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ డిజైన్. నేను సింపుల్‌గా వేసుకునేటట్టుగా వేసి చూపిస్తున్నాను. ఈజీగా, సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది. చూసారుగా? మీకు నచ్చితే ఇలా వేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.